హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి. ఏం చేస్తున్నా అనుకుంటున్నారు కదా. అయ్యో, ఈ ఉప్పులమ్మ ఎల్లమ్మ గుళ్ళు ఉంటాయి కదా. సో అక్కడ ఈరోజు మంగళవారం అని చెప్పేసి ఏదో ఒక చిన్న దండం పెట్టుకున్నానండి. దాని గురించి అని కొబ్బరి పసుపు కుంకుమ చల్లి చక్కగా కొబ్బరికాయ కొట్టుకుందాం అని చెప్పేసి వెళ్ళాను అనమాట. అవి ఇట్లా చేయడానికి నేను ఈరోజు ఒక ఇన్సిడెంట్ చెప్పాలనుకుంటున్నాను మీకు. నేనైతే నార్మల్గా నరసింహస్వామికి మాత్రమే ఎక్కువ దండం పెడతాను. వేరే దేవుళ్ళకి చాలా తక్కువ, అంటే చాలా తక్కువగా దండం పెడతాను. అయితే మా అత్తయ్య వాళ్ళు, మా తోటి వాళ్ళు నిలుపుకున్నారనమాట, కొలుపు కొలుసుకున్నారనమాట. సో నేను పెద్దగా దండం పెట్టడం, వారం వారం వెళ్ళడం, కొబ్బరికాయ కొట్టడం అలాంటివి ఏమీ చెయ్యలేను. చేయలేకపోతే మీరు నమ్ముతారో లేదో, చాలామంది నమ్మరు, చాలామంది నమ్మే వాళ్ళు ఉన్నారు. సో ఒంటి మీదకి వచ్చి పలానివి దేవుడని కానీ ఏదో సంథింగ్ చెప్తూ ఉంటారు కదా. అలాగా మా బజార్లో ఒక అమ్మాయికి వచ్చేసిందనమాట ఒంటి మీదకి. నేను సమయానికి వెళ్ళాను. కూర్చోగానే మీ ఇంటి ఉప్పులమ్మని నేను, ఎల్లమ్మని నేను అని చెప్పేసి చెప్తుంది. నాకైతే ఫస్ట్ అర్థం కాలేదు, ఏంటా అనుకున్నాను. ఏంటా అనుకున్న తర్వాత నువ్వు అసలు ఆ ఇంటి కోడలువేగా, నన్ను ఎందుకు తలుచుకోవట్లేదు, అందుకే నీకు చికాకులు చేస్తున్నాను అది ఇది అని చెప్పేసి చెప్తా ఉన్నదనమాట. చెప్తుంటే దేవత వయ్యుండి మనుషుల్ని చికాకులు చేయటం ఏంటి అనేసి నేను రిటర్న్ అడుగుతూ ఉన్నాను. అందుకే మీరంటే నాకు భయం, నేను దండం పెట్టిన అది ఇదని రిటర్న్ చెప్తూ ఉన్నాను అనమాట. సో అలా కాదు, నువ్వు నమ్ము నన్ను, కొబ్బరికాయ కొట్టు, పసుపు కుంకుమ వెయ్యి, ఇట్లా దండం పెట్టుకో, నీకు అనుకున్నది నేను చేస్తానని చెప్పేసి చెప్తూ ఉందనమాట అమ్మాయి ఒంటి మీదకి వచ్చి. ఉప్పులమ్మ ఆదివారం రోజు ఇలా చెయ్యి, కొబ్బరికాయ కొట్టు, నా గుడికి వచ్చేసి అది ఇది అని చెప్తుంటే సరేలే అని నేను అనుకున్నాను మనసులో అయితే. ఎందుకంటే నాకు పెద్దగా నమ్మకం ఉండదన్నమాట ఇలాంటివన్నీ. అంటే ఒంటి మీదకి వచ్చి చెప్పినవి ఉంటాయి కదా, నేను అసలు నమ్మేదాన్ని కాదనమాట అదివరకు. సో సర్లే అని నేను చాలా వరకు లైట్ తీసుకున్నాను. లైట్ తీసుకున్న తర్వాతకి సండే వచ్చింది, నేను వెళ్ళకుండా నార్మల్గా నా వర్క్ నేను చేసుకుంటూ ఆ మిషన్ దగ్గరికి వెళ్ళిపోయి షాప్ దగ్గరికి నా వర్క్ నేను చేసుకుంటూ ఉన్నాను. సో ఏం జరిగిందో ఏమో, సోమవారం నాటికి మా పెద్దమ్మాయి భవ్యకి అసలు అనుకోకుండా నార్మల్గా ఫీవర్ రాలేదనమాట. ఎంత విపరీతంగా వచ్చిందంటే 104 వచ్చేసింది సడన్గా. అసలు ఇంత సడన్గా జ్వరం రావడం ఏంటి, నిన్నటి వరకు స్కూల్కి వెళ్ళి ఆడుకున్న పాపకి జ్వరం వచ్చింది ఏంటి అనేది అసలు నాలో నేనే చాలా ఆలోచించాను. ఇంకా తర్వాత వీళ్ళు మా బజార్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అన్నారు, నిన్ను ఇట్లా వచ్చి చెప్పింది కదా, సో నువ్వు ఎందుకు వెళ్ళి కొబ్బరికాయ కొట్టట్లేదు, నీకు నమ్మకం లేకపోయింది, చిన్నపిల్లలు ఉన్నారు కదా, కొన్ని నమ్మాలి అని చెప్పేసి అన్నారనమాట. సో ఇంకా దబా సోమవారం రోజు పొద్దున్నే వెళ్ళేసి మా తోడికోడలు ఉంటుంది కదా, ఇంకా మా అక్కకి చెప్పాను అనమాట. ఇంకా ఆవిడ గుడి దగ్గరికి తీసుకెళ్ళి మంచిగా చక్కగా దండం పెట్టుకొని పాపకి బొట్టది పెట్టింది, నాకు కూడా పెట్టింది. సాయంత్రకల్లా తగ్గిపోతే మంగళవారం మీకు ఎంతో ఇష్టమైన రోజు కదా, సరే పూజ చేసుకుంటుంది వచ్చి అని చెప్పేసి చెప్పింది అనమాట. ఇంకా చెప్పంగానే అసలు ఆ రోజు సాయంత్రానికే ఫీవర్ అనేది చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే అంటే మంగళవారం ఈ రోజుకి అసలు కంప్లీట్గా తగ్గిపోయింది జ్వరం. అసలు నాకైతే ఆశ్చర్యం అనిపించింది, బాబాయ్ ఇలాంటివి కూడా ఉంటాయా అనుకున్నాను నేనైతే. ఇంకా తగ్గిపోయిందని చెప్పేసి ఇంకా 2 కొబ్బరికాయలు, పసుపు కుంకుమ, ఊది పొల్లులు అంతా తీసుకెళ్ళిపోయి చక్కగా ఇక గుళ్ళకి పూజ అది చేసుకొని కొబ్బరికాయలు అయితే కొట్టుకున్నాం అనమాట. సో ఏం చెప్తున్నానంటే అండి, ఎందుకమ్మా ఇదంతా మాకు, మీ ఇంట్లో ఏం చేసుకుంటే మాకెందుకు అనేవాళ్ళు ఉంటారు కదా. అలా కాదు, చాలామంది ఒంటి మీదకి వచ్చే వాళ్ళని చూస్తే నమ్ముకుంటారు, ఎక్కువ శాతం నమ్ముకునే వాళ్ళే ఉన్నారే. ఇవన్నీ నిజం కాదు, వాళ్ళ మైండ్ సెట్ అలా ఇలా ఉంటుందని చెప్పేసి మనమే చెప్పుకుంటూ ఉంటాం కదా. సో ఒక్కోసారి ఏ పుట్టలో ఏ పావుందో అంటారు కదా సామెత, అలాగని ఎవరి నోట్లో ఏముందో చెప్పలేము. దేవుడే మనకి ఏదో ఒక దారి చూపించినట్టు వాళ్ళ ద్వారా మనకి ఏదన్నా తెలియజేస్తాడేమో అనేది నాకు అనిపించింది. ఈరోజైతే నాకు అలా అనిపించింది అనమాట. లేకపోతే ఆ టయానికి నేను వెళ్ళడం ఏంటి, ఆవిడ ఏదో వచ్చి నాకు చెప్పడం ఏంటి, నేను అది పాటించినందుకు మా పాపకు అలా ఫీవర్ రావటం, ఇదంతా మామూలుగా లైన్ ప్రకారం చూసుకుంటే నాకు అప్పుడు అనిపించింది అనమాట. సో నమ్మలేని నిజాలు కూడా కొన్ని ఉంటాయి, మనం అన్నిటినీ లైట్ తీసుకోకూడదు అని చెప్పేసి నాకు అప్పుడు అనిపించింది అనమాట. సో ఇంకా ఎంత పడంతలో నా తప్పు అయిపోయిందమ్మా, నాకు కూడా మనసులో ఒక చిన్న ఆలోచన ఉంది, దయచేసి దాన్ని కూడా ముందు నడిపించు అని చెప్పేసి ఇంకా తల్లికి నేను అమ్మవార్లు ఇద్దరికి మొక్కుకున్నాను అనమాట. మొక్కుకొని ఇంకా నా పూజ అది నేను చేసేసుకున్నాను అనమాట. నాకు సరిగా తెలియదు కదా అని చెప్పేసి మా తోడికోడలు హెల్ప్ చేస్తుంది ఆ పూజలో. అదండి ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది.
సో అందుకని ఇదంతా వీడియో తీసి ఆ వీడియో చూపించడం గాను టాపిక్ పేరే చెప్తున్నాను నేను. ఎందుకంటే నాకు జరిగింది కాబట్టి తెలియాలి కాబట్టి మీకు చాలామంది నమ్మలేని వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ కోసం అయితే నేను గట్టిగా చెప్తున్నాను. ఎందులో ఏ నిజం ఉంటుందో మనకు తెలీదు. నమ్మినంత మాత్రాన మనకు వచ్చే నష్టం ఏమీ లేదు కదా. సో ఆడి మాటలు నమ్మి మనకి సెట్ అయినాయి అంటే పాటించుదాం, లేకపోతే లేదు అన్నట్టు ఒక చిన్న ఆలోచన చేయండి. ఎవరైనా ఏదైనా చెప్తే అస్సలు నవ్వుకోవద్దు అనే చెప్పే ఉద్దేశం ద్వారా ఇది నేను చెప్తున్నాను అనమాట మీకు. ఎందుకంటే నేను అదే దారిలో నుంచి వచ్చాను కదా. నేను అదివరకు ఒంటి మీదకి ఎవరికన్నా వచ్చారంటే నేను అస్సలు నమ్మపోయేదాన్ని అండి. దేవుడి మీద అబద్ధమే ఉంది, నేను అస్సలు నమ్మపోయేదాన్ని. తర్వాత ఇంకా తర్వాత కాదు, జస్ట్ నిన్న జరిగిన ఇన్సిడెంట్కే నేను నమ్ముతున్నాను అనమాట. సో ఒక్క రోజులో ఒపీనియన్ అలా ఎలా మార్చుకుంటాం అని చాలామందికి అనిపించింది. కానీ నాకు కరెక్ట్గా సెట్ అయింది కదా పిల్లల ఆరోగ్య విషయం కాబట్టి నేను లైట్ తీసుకోలేకపోయాను. ఇంకా అందుకని చెప్పేసి అలా అయ్యాను. మీకు కూడా అవ్వకపోవటం అనేది మీ ఇష్టం, నమ్మటం నమ్మకపోవడం అనేది. బట్ నేను చెప్పాను కాబట్టి కొంచెం ఆలోచించి చూడండి, అంతే, ఏం లేదు దేవుళ్ళ గురించి అయితే. సో ఇంకేంటండి, ఈరోజు అయితే నా ఇన్సిడెంటు మర్చిపోలేని రోజుగా మిగిలిపోయిందనమాట ఎందుకో. సో నాకు పిల్లల ఆరోగ్యమే ముఖ్యం అనిపించింది. ఆ పిల్లల కోసం ఏమైనా చేస్తాను, ఎవరినైనా నమ్ముతాను నేను. ఎవరి దగ్గరికైనా వెళ్ళి దండం పెట్టుకుంటాను. అది మనిషి అయినా కానివ్వండి, దేవుడైనా కానివ్వండి. ఎందుకంటే మనం బ్రతికేదే వాళ్ళ కోసం కాబట్టి. సో ఇంకా నేను ఎప్పుడు దండం పూజ చేయని దాన్ని కూడా చేసుకోవాలి అనిపించింది నా అంతట నాకే. అందుకని ఇలా చేశానన్నమాట. సో దానివల్ల మిమ్మల్ని నమ్మమని నేనేం చెప్పట్లేదులే, కానీ కొంచెం ఆలోచించండి అని మాత్రమే చెప్తున్నాను. ఓకే అండి, ఇంకేంటండి, నా రోజైతే ఇలా గడిచిపోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఏదైనా ఉంటే ఒకసారి మైండ్ పెట్టి ఆలోచించండి. తప్పకుండా మీకే అర్థమవుతుంది ముందు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది అనేది. నాకు ఇది ఫస్ట్ సారి అయితే కాదులే కానండి, అంతకుముందు కూడా నేను చెప్పాను. ఒక పని మీద అనుకొని వెళ్తే ఎప్పటి నుంచో వాయిదా పడ్డ పని కూడా అయిపోయింది. అయినా సరే నాలో మార్పు రాలేదు, ఏం రాలేదు. నేను ఎక్కువ దండం పెట్టేదాన్ని కాదు. ఎంతసేపటికి వేలాద్రి వెళ్తాం, దండం పెట్టుకోవటం, ఇంకా ఇదే చేస్తూ ఉండేదాన్ని అనమాట నేను. సో ఈరోజు జరిగిన ఇన్సిడెంట్తో నాలో పూర్తిగా మార్పు వచ్చేసింది. మన ఇంటి దైవం ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికీ పక్కన పెట్టకూడదు అనమాట. మనం చేతనైనంత వరకు మన చేతనైన పని మాత్రమే చేయగలిగితే చాలు. ఆర్భాటంగా ఏమి చేయాల్సిన పని లేదు. మనకు చేతనైంది ఏముందండి, జస్ట్ పసుపు కుంకుమ చల్లటం, కొబ్బరికాయలు, అగరొత్తులు, బట్ ఎప్పుడో ఒక్కసారి పాలు పొంగించుకుంటూ, అంతే కదా. భారీ ఎత్తున అయితే ఏం చేయలేం కదా. సో అదే మనస్ఫూర్తిగా చేస్తే ఆ తల్లి తప్పకుండా స్వీకరించుతుంది అనే ఒక ఉద్దేశం అయితే నాకు కలిగిందనమాట. ఓకే అండి, నేను చెప్పాలనుకున్నదంతా నేను చెప్పేశాను. బట్ నా ఆర్గ్యూ మీకు నచ్చినట్టయితే కనుక తప్పకుండా వీడియో కోసం ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశించుతూ, ఓకే అండి, బాయ్ బాయ్ అందరికీ. ఇప్పటి వరకు చూసినందుకైతే ధన్యవాదాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.